ఈ క్వశ్చన్ చూడండి. 7 years ago ప్రాచి వాజ్ 4 times as old as her daughter was at that time. సో 7 years ago అంటే ఇప్పుడు కరెంట్ ప్రాచి ఏజ్ పి అనుకొని ప్రాచి వాళ్ళ డాటర్ ఏజ్ డి అనుకుంటే 7 years ago. సో 7 years ago అంటే p-7. అప్పుడు p-7 years బ్యాక్ వాళ్ళ డాటర్ ఏజ్. సో కరెంట్ డాటర్ ఏజ్ డి కాబట్టి 7 years ago ఏమవుతుంది, d-7. సో ప్రాచి 7 years బ్యాక్ వాళ్ళ డాటర్ కంటే 4 times ఎక్కువ ఏజ్ ఉంది. సో p-7 ఈక్వల్స్ టు 4d-28. ఇప్పుడు p ఏమొస్తుంది, 4d -21. ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ప్రాచి విల్ బి 2.5 times యాజ్ ఓల్డ్ యాజ్ అ డాటర్ వుడ్ దెన్ బి 4 years ఫ్రమ్ నౌ. అంటే ఇప్పుడు కరెంట్ ఏజ్ p కాబట్టి 4 years ఫ్రమ్ నౌ ప్రాచి విల్ బి 2.5 times యాజ్ ఓల్డ్ యాజ్ అ డాటర్ వుడ్ బి దెన్ అంటే అప్పుడు 4d + 4. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ 2p + 8 ఈక్వల్స్ టు 5d + 20. సో 2p వాల్యూ మనకి 5d + 12 వస్తుంది. ఇప్పుడు నేను p వాల్యూ 4d - 21 దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు ఇది 2p ఏమొస్తుంది, 8d - 42 వాల్యూ 5d + 12కి వస్తుంది. అప్పుడు 3d వాల్యూ మనకి 54 వస్తుంది. d వాల్యూ ఎంత వస్తుంది, 54/3 అంటే 18 వస్తుంది. t వాల్యూ 18 వస్తే p వాల్యూ ఏమొస్తుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే p వాల్యూ 72 - 21 అంటే 51 వస్తుంది. అయితే మనం ఏమడుతున్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రాచి అండ్ హర్ డాటర్ p + d అంటున్నాడు. p + d అంటే p 51, d 18. సో 69 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.